ఆముక్తమాల్యద 18వ పద్యానికి స్వాగతం. వింగడమైన ఒక్క వనవిధిన్ కనుంగొనే నీడ సున్నపు రంగుట రంగు పచ్చల రంగై పోన్ వెలిదమ్మి బావికిన్ చెంగటన్ ఉలసిల్లు తులసీ వనసీమ శుభాంగిన్ ఒక్క బాలన్ కురువింద కందళదళ ప్రతిమాంఘ్రి కరోదరాధరన్. ఈ పద్యానికి ముందు పద్యంలో ఒక్క లైన్ చదువుతాను. ఆ లైన్లో ఒక అందమైన, అపురూపమైన, పవిత్రమైన పేరు వినిపిస్తుంది. మీరు గుర్తుపట్టగలరో లేదో చూడండి. ఒకనాడు ఆమ్రాంకురౌఘంబురు కుసుమ కుడుంగోదరక్షోణి తల్ప ప్రకరంబై. ఒకనాడు ఆమ్రాంకురౌఘంబు ఉరుకుసుమ కుడుంగోద రక్షోణి తల్ప ప్రకరంబై. వినే ఉంటారు కదా, పదం అందమైన పదం వినే ఉంటారు కదా. మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ విష్ణుచిత్తుడు మధురా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, మధురా రాజుకి వెళ్ళి ఆయన వాదనలో గెలిచి ఆయన ఆస్థానంలో ఆయన్ని శ్రీ వైష్ణవుడి కింద మార్చేస్తాడు. అందరికీ శ్రీ వైష్ణవ సిద్ధాంతాల్ని అందరూ అంగీకరించేట్టు చేస్తాడు విష్ణుచిత్తుడు. చేసి దానికి భగవంతుడు చాలా సంతోషిస్తాడు విష్ణుమూర్తి. ఆయన విష్ణుచిత్తుడు తిరిగి తన ఇంటికి వస్తున్నాడు. వస్తుంటే ఒక మామిడి వనంలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది వర్ణిస్తున్నాడు. ఒకనాడు ఆమ్రాంకురౌఘంబు. ఒకరోజు నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి? మధుర దగ్గర నుంచి శ్రీవిల్లిపుత్తూరు వస్తున్నాడు. వస్తుంటే ఒక ఆమ్రా అంటే మామిడి చెట్టు, అంకుర అంటే చిగురాకు, మామిడాకు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంత తనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు. లలిత రసాల పల్లవ ఖాది, లలితమైన రసాల పల్లవ. ఇది పోతన గారి పద్యం. అకస్మాత్తుగా అది జ్ఞాపకం వచ్చింది. లలిత రసాల పల్లవ ఖాది. ఆ మామిడి చిగురు చాలా రుచిగా ఉంటుంది, అది తింటుంది కోకిల. అలాగే ఇక్కడ అంకుర అంటే చిగుళ్ళు, మామిడి చిగుడు. మావి చిగురు తినగానే కోయిల పలికేనా అని పాట కూడా ఉంది కదా, మన కృష్ణశాస్త్రి గారి పాట. అలా అంకురం మామిడి చిగురు, ఔఘంబు అంటే గుంపు, మామిడి చిగురు గుంపులు ఉన్నాయి. ఆ గుంపుల్ని ఆ గుంపులు ఎట్లా ఉన్నాయంటే పెద్ద కుసుమ కుడుంగ. కుసుమ అంటే పూలు, కుడుంగ అంటే పొదరిండ్ల ఉదరక్షోణిన్. వాటి మధ్య కడుపు ఉదరం అంటే కడుపు కదా, మధ్య భాగం. మధ్యలో ఉదరక్షోణిన్ తల్ప ప్రకారం బై. ఒక సెయ్యలాగా ఉందట, మంచంలాగా ఉందట. అదేమిటి? పెద్ద పూలవనంలో ఈ మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి ఎర్ర ఆకులు చూస్తే ఎలా ఉన్నాయంటే అవి ఒక మంచం వేసినట్టుగా ఉంది అని చెప్తున్నాడు. అది విష్ణుచిత్తుడు చూశాడు. అలా అని చెప్పి దాన్ని అలా సెట్ చేశాడు కృష్ణదేవరాయలు సెట్టింగు. అందులో ఊరుకోకుండా ఏం చేశాడు? కుడుంగ
ఉదర రక్షన్, ఉదరక్షోణిన్. అక్కడ గుణసంధి. కుడుంగా ప్లస్ ఉదరక్షోణిన్, కుడుంగోదరక్షోణిన్. గోదా మాట విన్నారు కదా, అదే అందమైన పదం. ఎక్కడి నుంచో మామిడి చెట్టు వర్ణిస్తున్నాడు, ఎక్కడ సంబంధం లేదు గోదాదేవికి. సడన్గా గోదా అని చెప్పి పేరు అందులో పట్టుకొచ్చాడు. అది గుణసంధి. అంటే ఎందుకు గుణసంధి ఎందుకు పెట్టారు అక్కడ? ఆవిడ సుగుణాల రాశి కాబట్టి గుణసంధితో ఆవిడని మొట్టమొదటిసారిగా ఆవిడ పేరు పట్టుకొచ్చారు ఈయన. ఎంత అందంగా పట్టుకొచ్చి ఎవరు అలా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఒక నాయికని ప్రవేశపెట్టడం కోసం ముందర మామిడి చెట్లు వర్ణిస్తూ అందులో వీడి పేరు వచ్చేట్టుగా చేశాడు. అప్పుడు ఇవాళ పద్యానికి వద్దాం. వింగడమైన ఒక్క వనవీధిన్, విశాలమైన ఒక వనవీధి, అంటే తోటలోంచి పెద్ద తోవలాగా ఉంది. అందులో ఆ వీధిన్ కనుంగొనే చూశాడు ఆయన విష్ణుచిత్తుడు. ఏం చూశాడు? నీడ సున్నపు రంగుట రంగు, ఒక బల్ల లాంటిది చూశాడు అక్కడ. అది సున్నం రంగులో ఉంది. సున్నంతో చేసిన ఒక బల్ల బెంచి ఒక ప్లాట్ఫామ్. అదే సున్నపు రంగుట రంగు, సున్నం రంగులో ఉన్న అరుగు ఉంది అక్కడ. ఆ అరుగు ఎట్లా ఉంది? ఈ మామిడి ఆకులోకి నీడ పట్టడం వలన నీడ సున్నపుట రంగు పచ్చల రంగైపోన్. ఈ నీడ మామిడి ఆకులు నీడ కదా, మామిడి చూళ్ళ నీడ, అది ఈ అరుగు మీద పడేసరికి పచ్చల అరంగు అయిపోయింది. అది మామూలు అరంగు కాదు, పచ్చలతో చేసిన అరుగు అయిపోయింది. ప్రెషర్ స్టోన్స్తో చేసిన అరుగు అయిపోయింది. పోన్ వెలిదమ్మి బావికించెంగట. ఎంత అందంగా పట్టుకొస్తున్నట్టు చూడండి. వెలిదమ్మి బావికిన్ దగ్గర, వెలిదమ్మి అంటే తామర పూల బావి దగ్గర మామిడి చెట్లు అన్నీ శుభప్రదమైన పట్టుకొస్తున్నారు. మామిడి చిగుళ్ళు, వసంతకాలం మామిడి చెట్టే శుభం, అందులో మామిడి చిగురు ఇంకా శుభం. వసంతకాలంలో వస్తుంది. వెలిదమ్మి బావికిన్, తామర పూలు ఉన్న బావి దగ్గర ఉల్లసిల్లు మెరిసిపోతోంది. ఏమిటి? తులసి వనసీమ. తులసి తోట ఇంకా పవిత్రమైంది. వెలిదెమ్మి అనగానే మీకు అప్పుడే అభిప్రాయం వచ్చేసి ఉంటుంది. లక్ష్మీదేవి ఉంటుంది కదా అందులో. తామర పూల బాగుంది, దాని పక్కన తులసి వనం ఉంది. శుభాంగిన్, అన్ని శుభమైన అంగాలు కలది, అవయవాలు కల ఒక్క బాలన్. ఎంత అందంగా చెప్పండి. ఒంటరిగా ఒక పసిపాప బాలిక ఉందిట అక్కడ. ఎలా ఉంది? కురువింద కందళదళ ప్రతిమాంఘ్రికరోదరాధరన్. కురువింద అంటే కెంపులు, ఎర్రటి కెంపులు. అందులో అవి కందళదళ. దాన్ని మనం ముక్కలు చేసాం అనుకో. ఇది ఇప్పుడు ఆధునికమైన పదార్థ శాస్త్రం గురించి చెప్పాలనేటైతే, మెటీరియల్ సైన్స్ చెప్పాలంటే ఇది సెరామిక్ ప్రెషర్ స్టోన్స్. అది క్లీవ్ చేస్తే విరిగితే క్లీవింగ్ ప్లేన్ అంటారు. అది విరిగిపోతుంది. రాయి తీసుకుని కొట్టారనుకోండి, విరిగిపోతే లోపల వచ్చే స్మూత్ ప్లేన్ ఉంటుంది కదా, క్లీవేజ్ ప్లేన్. అందులో డిఫెక్ట్స్ ఉంటే దాంట్లోంచి క్రాక్ ప్రాపగేట్ అవుతుంది. అది షైనీగా ఉంటుంది, బాగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఎందుకంటే బయటంతా మట్టి, ఏమన్నా ఆయిల్స్ అవి ఏమన్నా హైడ్రోకార్బన్స్ ఏమన్నా ఉంటే దానివల్ల షైనీనెస్ తగ్గిపోతుంది. కానీ అప్పుడే దాన్ని విరగొడితే లోపల షైనీగా ఉంటుంది, సర్ఫేస్ ప్రకాశవంతంగా ఉంటుంది. అటువంటి కురువింద కెంపురాళ్ళ యొక్క ముక్కలు కందళ ముక్కలు విరిగిపోయినప్పుడు వస్తే ఎర్రగా, అంత ఎర్రగా ఏమున్నాయి దానికి ప్రతిమ, దానికి సమానం సాటి అన్నట్లుగా
అంఘ్రి పాదాలు, ప్రతిమ అంగ్రి కర ఉదర అధరన్. అంగ్రి అంటే పాదాలు, కరం అంటే చేతులు, ఉదర అంటే పొట్ట భాగం, శరీరం చిన్నపిల్లలకి పొట్టగా ఎక్కువ కనబడేది పొట్ట భాగం. తర్వాత అధరన్ పెదవులు. ఇవన్నీ ఉన్న ఒక బాలికను కనుగొనెన్ కనబడిందిట. ఇలా ఇలా ఇంత అందంగా మామిడి చెట్ల గురించి వర్ణిస్తూ గోద అని గుణసంధిలో సద్గుణాల రాశి అన్న గోదని ప్రవేశపెట్టాడు. ఈ పద్యంలో అది ఎంత అందంగా కనబడిందో, అన్ని శుభప్రదమైన అమ్మాయి పచ్చల అరుగు మీద ఉంది. సున్నపు అరుగైనా పచ్చల అరుగులాగా ఉంది. మామిడి నీయడం వలన, మామిడి చిగురాకులు నీయడం వలన. తర్వాత ఏమో పక్కనే తామర బాగుంది, తులసి వనం ఉంది. ఇవంత పవిత్రమైనవన్నీ ప్రవేశపెట్టాడు కాబట్టి ఆవిడ ఒక శుభాంగి, ఒక బాలన్. ఎంత అందంగా పెట్టి చిన్న బాలిక అని చెప్పి వదిలిపెట్టేశాడు ఆవిడ్ని. అంత గొప్ప లక్ష్మీదేవి సంభూతులైన గోదాదేవిని ఒక బాలన్ అని చెప్పి వర్ణించి వదిలిపెట్టేశాడు. ఎంత ఆవిడ పుట్టిన బాల యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయి, అవన్నీ ఎర్రగా ఉంటాయి. అన్నీ ఎర్రగా ఉంటాయి కదా, అప్పుడు డెలికేట్గా ఉంటాయి. అందుకోసం అంఘ్రి ఉదర అధరన్ ఇవన్నీ అంత ఎర్రగా ఉన్నాయని చెప్పి మొట్టమొదటిసారిగా ఈవిడ అయోనిజ, సీతలాగా. ఎందుకంటే ఈవిడ ఎక్కడ తల్లి ఎవరు లేరు, ఎలా పుట్టిందో తెలియదు, అకస్మాత్తుగా అరుగు మీద ప్రత్యక్షమైంది. అంటే ఈవిడ సీతాదేవిలాగే అయోనిజ అనే అర్థం వచ్చేట్టుగా వర్ణించారు. మళ్ళీ రేపు కలుసుకుందాం.